తెలంగాణలో సీనియర్ ఇంటర్ పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులకు హౌ టు ప్రజెంట్ సీనియర్ ఇంటర్ సాంస్క్రిట్ పేపర్ అన్న ఈ వీడియోని మేము తయారు చేస్తున్నాము. ఈ వీడియోలో మన పేపర్లో క్వశ్చన్ పేపర్లకు సంబంధించినటువంటి ప్రశ్నలను ఆన్సర్ షీట్లో ఎలా రాయాలి, ఏ పేజీలో రాయాలి అనే అంశాలను నేను చెబుతూ నా పక్కన ఆ పేపర్ను కూడా ఎలా రాయాలో చూపించడం జరుగుతున్నది. నా మాటలు వింటూ ఆ పేపర్ని పరిశీలిస్తూ అందరూ కూడా అవగాహన చేసుకొని ఆ విధంగా పరీక్షను రాసినట్టయితే తప్పనిసరిగా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అని నా కోరిక. ఇక మొట్టమొదట ఈ 24 పేజీల బుక్లెట్లో పేజీ నంబర్ 1 మొదటి పేజీ. ఈ మొదటి పేజీలో క్వశ్చన్ నంబర్ 16, క్వశ్చన్ నంబర్ 15. క్వశ్చన్ నంబర్ 16 కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అంట. 5 ఇస్తే 5 మనము ఆన్సర్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అది తప్పుగా ఇవ్వటం జరుగుతుంది. ఆ తప్పుగా ఇవ్వబడిన పదం కింద అండర్లైన్ చేసి ఉండటం జరుగుతుంది. మనము ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్లో వాక్యంలో వెర్బ్ అంటే క్రియాపదము అది ఏ పర్సన్లో ఉన్నది, అలానే ఏ నంబర్ అంటే వచనములో ఉన్నదో తెలుసుకొని సబ్జెక్టుని ఆ పర్సన్లోకి ఆ వచనంలోకి మార్చి సరైన పదాన్ని రాయవలసి ఉంటుంది. అది ఎలా రాయాలో ఈ పక్కన ఉన్న పేజీలో మీకు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాను. అది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆ విధముగా 5 ప్రశ్నలను మీరు రాయవలసి ఉంటుంది. 5 ఒకట్ల 5 మార్కులు. ఎలా ఇస్తారు అంటే మనకు ఉన్నటువంటి ఎన్నైతే మన సిలబస్లో వాక్యాలు ఉన్నాయో వాటిని 5 భాగాలుగా చేసి మొదటి భాగము నుండి 1, రెండవ భాగము నుండి 1, మూడవ భాగము నుండి 1, నాలుగవ భాగము నుండి 1, ఇక 5వది మరియు చివరి భాగము నుండి 1 ఇవ్వటము ఇది సాంప్రదాయంగా వస్తూ ఉన్నది, గమనించాలి. ఇక తర్వాత అదే పేజీ నెంబర్ 1లో క్వశ్చన్ నంబర్ 15 ఇక్కడ సమాసాలు రాయవలసి ఉంటుంది. మనకు సిలబస్లో 6 సమాసాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమాసము నుండి ఒక్కొక్క దానిని ఉదాహరణగా ఇవ్వటం జరుగుతుంది ప్రశ్నగా. 6 ఇచ్చినట్టయితే మనం 3ంటికి విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయవలసి ఉంటుంది. విగ్రహవాక్యం రాసినందుకు 1 మార్కు, సమాసము పేరు రాసినందుకు 1 మార్కు, మొత్తం వెరసి ఒక్కొక్క దానికి 2 మార్కులు ఇవ్వబడతాయి. అది ఎలా రాయాలో మీకు పక్క పేజీన చూపిస్తూ ఉన్నాను, గమనించండి. ఇక్కడ 3/6 కాలంలాగా కుట్టుకొని మొదటి కాలములో ప్రశ్నాపత్రములో ఉన్నటువంటి సమాసము, రెండవ కాలములో విగ్రహవాక్యము, మూడవ కాలంలో సమాసము యొక్క పేరు రాయాలి. ఉదాహరణకి పితరవ్ అని ఇచ్చినట్టయితే అది మొదటి కాలంలో పితరవ్ రాయాలి. దాని సమాధానం మాతాచ పితాచ, ఇది రెండవ కాలంలో రాయాలి. ఇది ద్వంద్వ సమాసము, ఆ పేరుని మూడవ కాలంలో రాయాలి. మనం ఇందులో
4 సమాసాలు ముఖ్యంగా ద్వంద్వ, ద్విగు, అవ్యయీభావ మరియు బహువ్రీహి, ఈ 4 సమాసాలని విద్యార్థులు చక్కగా నేర్చుకోగలిగినట్టయితే తప్పనిసరిగా 4కి మనం సమాధానం రాయగలుగుతాము, పరిపూర్ణమైన మార్కులు సాధించుకోగలుగుతాం. మనం వీలైనంతగా ఎంత ఎక్కువ సమాధానాలు రాసినట్టయితే మనకు అంత ప్రయోజనం అనేది విద్యార్థులకు కలుగుతుంది. ఇది గమనించాలి. ఇక తర్వాత పేజీ నంబర్ 2, పేజీ నంబర్ 2. ఈ పేజీ నంబర్ 2లో క్వశ్చన్ నంబర్ 14. ఈ క్వశ్చన్ నంబర్ 14 అనేది శబ్దాలు. మనకు 3 శబ్దాలు ఇవ్వబడతాయి, 2 శబ్దాలను రాయాలి. ఆ శబ్దాలను రాయటానికి మనము ఎలా రాయాలో పక్క పేజీలో మీరు చూసినట్టయితే అవగాహన చేసుకోవచ్చు. ఆ పేజీలో 2 శబ్దాలు పడతాయి మనం రాసినట్టయితే. 10/4 టేబుల్ అంటే 10 rows అండ్ 4 columnsతో టేబుల్ తయారు చేసుకోవాలి. మొదటి రోలో కాలం లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ శబ్దము యొక్క హెడ్డింగ్ రాయాలి. ఉదాహరణకి వాణిజ్య శబ్దం ఇచ్చారు అనుకోండి, జకారాంతః పుంలింగః వాణిజ్య శబ్దః, ఇలా హెడ్డింగ్ అంటారు దాన్ని. అది మొదటి రోలో రాయాలి. కాబట్టి ఆ మొదటి రోలో కాలం అనేది ఉండకూడదు. ఇక రెండవ కాలంలో కూడా హెడ్డింగులు ఏకవచనము, ద్వివచనము, బహువచనము మరియు విభక్తులు. ఈ విభక్తులు మొదటి కాలంలో అయినా రాయొచ్చు, లేదా చివరి కాలంలో అయినా రాయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాయటం అలవాటు. ఎలా రాసినప్పటికీ అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఆ టేబుల్లో కింద ఉన్నటువంటి అన్ని కాలమ్స్లోనూ అన్ని రోస్లో కూడా శబ్ద పదాలని స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా రాయాలి. అలానే ఒక లైన్ గ్యాప్ ఇచ్చి మళ్ళా రెండవ టేబుల్ని శబ్దాలకు కొట్టుకొని దాన్ని కూడా అదే విధంగా రాయాలి. ఇలా 2 శబ్దాలు రాయాలి. ఒక్కొక్క దానికి 4, 2 × 4 8 మార్కులు. మనకు ఉన్నదే 3 రకాల శబ్దాలు సెకండ్ ఇయర్లో. పుంలింగం నుంచి 1 ఇవ్వబడుతుంది, స్త్రీలింగం నుంచి 1 ఇవ్వబడుతుంది, నపుంసకలింగం నుంచి 1 ఇవ్వబడుతుంది. కాబట్టి విద్యార్థులు పుంలింగము మరియు స్త్రీలింగము అనే 2 రకాలకు చెందినటువంటి శబ్దాలు, అంటే టోటల్గా 1 to 8 శబ్దాలు నేర్చుకున్నట్టయితే చక్కగా ఈ క్వశ్చన్ నంబర్ 14 అనే దాన్ని ఆన్సర్ చేయటానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత పేజీ నెంబర్ 3 ఇందులో క్వశ్చన్ నంబర్ 13 సందులు, అలానే క్వశ్చన్ నంబర్ 12 ఇది కూడా సందులే. క్వశ్చన్ నంబర్ 13 సందులని కలపమని అడిగినట్టయితే క్వశ్చన్ నంబర్ 12 సందులని విడదీయమని అడుగుతారు. లేదా క్వశ్చన్ నంబర్ 12లో సందులని విడదీయమని అడిగినట్టయితే క్వశ్చన్ నంబర్ 12ని కలపమని అడుగుతారు. ఎలా అయినా అడగొచ్చు. మనకు ముఖ్యంగా సిలబస్లో 6 రకాల సందులు ఉన్నాయి. ఈ 6 రకాల సందులలో అందులో గమనించినట్టయితే మొత్తం 8 సందులు ఇవ్వబడతాయి. కలపడానికైనా సరే విడదీయటానికైనా సరే 8లో 4 సందులని కలిపి సంధి పేరు రాయాలి, మరియు 4 సందులను విడదీసి సంధి పేరు రాయాలి. కలిపినందుకు లేదా విడదీసినందుకు 1 మార్కు, సంధి పేరు రాసినందుకు 1 మార్కు ఇవ్వబడుతుంది. ఎలా ఇస్తారు? మనకున్నటువంటి 6 సందులలో నుంచి మొదట ప్రతి సంధి నుంచి 1 తప్పనిసరిగా వస్తుంది. 6
ఒకట్లు 6, ఇంకా పోతే ఇంకా 2 సందులు ఇవ్వాలి, కలపడానికి 2, విడదీయటానికి 2. అందులో ఇక్కడ ఉన్న ఈ 6 సందుల్లో నుంచి ఎక్కడి నుంచైనా సరే 2 సందులను ఇవ్వవచ్చు. ఆ విధంగా ఇక్కడ మన టెక్స్ట్లో గమనించినట్టయితే విసర్గ సంధి అనేది ఒకే పేరుతో ఉంటుంది. అది 2 భాగాలు, క మరియు ఖ. కా నుండి కూడా వస్తుంది, ఖా నుండి కూడా వస్తుంది. మనం చదివేటప్పుడు ముందుగా విసర్గ సంధిలో ఉన్నటువంటి 2వ భాగము ఖ, అంటే విసర్గకు కాక్కాలు పాపాలు పరమైతే విసర్గ మారదు అనేటువంటి సూత్రం మీద ఆధారపడి ఉన్న 4 పదాలు ఏదైతే ఉన్నదో అది విద్యార్థులు ముందుగా నేర్చుకోవటం చాలా సులభంగా ఉంటుంది. ఆ తర్వాత చుత్వ, స్తుత్వ, జస్త్వ, అనునాసిక ఇవన్నీ కూడాను నేర్చుకోవచ్చు. మనం గనక 4 లేదా 5 సందులని చక్కగా నేర్చుకోగలిగితే సంపూర్ణంగా ఈ 2 ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు. ఇది ఎలా రాయాలో పక్కన పేపర్లో చూపిస్తూ ఉన్నాను. ఆ పేపర్లో మీరు గమనించండి. ఇక్కడ 3/8 టేబుల్ కొట్టుకోవాలి, అంటే 3 కాలమ్స్ అండ్ 8 రోస్. మొదటి కాలములో ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నను రాయాలి. 2వ కాలంలో ఆ సంధిని విడదీయటం లేదా కలపటం అనే దాన్ని సమాధానం రాయాలి. 3వ కాలంలో ఆ సంధి పేరు రాయాలి. ఉదాహరణకి రామస్ ప్లస్ చినోతి అని ఇచ్చినప్పుడు పరీక్షలో రామస్ ప్లస్ చినోతి మొదటి కాలంలో రాయాలి. కలపగా వచ్చిన సమాధానం రామస్ చినోతి 2వ కాలంలో రాయాలి. ఆ సంధి పేరు స్తుత్వ సంధి 3వ కాలంలో రాయాలి. అలానే విడదీయటం కూడాను. ఇక పేజీ నంబర్ 4 ఇందులో క్వశ్చన్ నంబర్ 11. ఈ క్వశ్చన్ నంబర్ 11లో మనకు లెటర్ రైటింగ్ అంటాం. మొత్తం మన సిలబస్లో 4 రకాలైనటువంటి లెటర్స్ ఇవ్వబడ్డాయి. పరీక్షలో 2 లెటర్స్ ఇచ్చి 1 లెటర్ని రాయమని అడుగుతారు. 5 మార్కులు ఉంటాయి దానికి. ఇందులో మనం గమనించినట్టయితే మొదటి 2 లెటర్లు, ఒకటి నాన్నగారికి లెటరు, 2 అమ్మగారికి లెటరు. వీరింటిని పర్సనల్ లెటర్స్ అంటాం. ఇక 3వ లెటరు భగవద్గీత పుస్తకాన్ని కొనటం కోసం పబ్లిషర్కి లెటరు. 4వది జ్వరముగా ఉన్నది అని ప్రిన్సిపాల్ గారికి లీవ్ లెటర్. పరీక్షలలో మొదటి 2 లెటర్ల నుంచి 1 లెటర్ ఇవ్వబడటం జరుగుతుంది. 3, 4 లెటర్ల నుంచి 1 లెటర్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఎలా రాయాలో పక్క పేజీలో చూపిస్తూ ఉన్నాను మీకు, అది గమనించండి. ఆ విధంగా పక్క పేజీలో చూపించినట్టుగా ఆ లెటర్ని మీరు గనక అక్షర దోషాలు లేకుండా, పంక్చువేషన్స్ అనేవి మిస్టేక్ చేయకుండా చక్కగా రాయగలిగితే 5కు 5 మార్కులు మీరు సాధించగలుగుతారు. మరొక్కసారి విద్యార్థులకు చెప్తున్నాను, మొదటి 2 లెటర్ల నుంచి 1 వస్తుంది, 3, 4 లెటర్ల నుంచి 1 వస్తుంది తప్పకుండా. కాబట్టి విద్యార్థులు వీలైనంత వరకు 3, 4 లెటర్లని చక్కగా నేర్చుకోగలిగితే మీరు ఆ ప్రశ్నకు సమాధానాన్ని చక్కగా రాసే అవకాశం ఉంటుంది. 5 మార్కులు సాధించవచ్చు. ఇక పేజీ నంబర్ 5, పేజీ నంబర్ 5, ఇందులో క్వశ్చన్ నంబర్ 10, 1 సెంటెన్స్ ఆన్సర్లు ఫ్రమ్ ప్రోస్. గద్య భాగం నుండి ఏకవాక్య సమాధానాలు. అలానే పేజీ నంబర్ 5లోనే క్వశ్చన్ నంబర్ 9, అంటే
వన్ సెంటెన్స్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయిట్రీ, పద్య భాగానికి చెందిన ఏకవాక్య సమాధానాలు. ఈ 2 క్వశ్చన్లలో కూడా ఎక్కడా చాయిస్ ఇవ్వబడదు. 5 ఇస్తే 5ంటికి సమాధానాలు రాయవలసి ఉంటుంది. మనకు ఏకవాక్య సమాధానాలు రాయటానికి ప్రోజులో మరియు పోయిట్రీలో కూడా 6 పాఠాల నుండి కూడా ప్రశ్నలు ఉన్నాయి. మన సిలబస్లో ఉన్నటువంటి పోయిట్రీలో కానీ ప్రోజులో కానీ ఉన్న 6 పాఠాలలో నుంచి ఏ 5 పాఠాల నుంచి అయినా 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. చాయిస్ లేకుండా అన్నిటికీ సమాధానం రాయవలసి ఉంటుంది. అది ఏ విధంగా రాయాలో మీరు పక్కన ఉన్నటువంటి పేజీలో చూపిస్తున్నట్టుగా మీరు గమనించి పద్ధతిగా ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ని వ్రాస్తూ ఆ పేజీలో చక్కగా గ్యాపులను మెయింటైన్ చేస్తూ రాసినట్టయితే సంపూర్ణమైనటువంటి మార్కులు 5+5 మొత్తం 10 మార్కులని ఏకవాక్య సమాధానాలని రాసి సంపాదించుకోవచ్చు అత్యంత సులభంగా మీరందరూ కూడా. ఇక పేజీ నంబర్ 6 6వ పేజీలో క్వశ్చన్ నంబర్ 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజ్ అంటాం ఇది. అలానే అదే పేజీలోనే క్వశ్చన్ నంబర్ 7 షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయిట్రీ. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ నేను చెప్పేది. క్వశ్చన్ నంబర్ 4 కూడా అదే పేజీలోనే మనం రాయాలి. ఎందుకంటే క్వశ్చన్ నంబర్ 8లో 4 ప్రశ్నలు ఇస్తారు, 2 రాయాలి. క్వశ్చన్ నంబర్ 7లో 4 ప్రశ్నలు ఇస్తారు, 2 రాయాలి. అలానే క్వశ్చన్ నంబర్ 4 నాన్ డీటెయిల్ క్వశ్చన్లు కూడా 4 ఇస్తే 2 రాయాలి. అంచేత ఈ అన్ని రకాలైన లఘు సమాధానాలన్నీ ఒక్క పేజీలో రాయగలిగితే చక్కగా ఉంటాయి. మనకు సెకండ్ ఇయర్ సిలబస్లో క్వశ్చన్ నంబర్ 8 మీరు పక్క పేజీని చూస్తూ ఉంటే నేను చెప్పేది అవగాహన అవుతుంది. పక్క పేజీని చూస్తూ ఉండండి. క్వశ్చన్ నంబర్ 8లో 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. మన సిలబస్లో ఉన్నవే 4 పాఠ్యాంశములు, 4 లెసన్లు. అంటే ప్రతి లెసన్ నుంచి ఒక్కొక్క ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది కనుక విద్యార్థులు ఏదన్నా 3 పాఠాలని 3 లెసన్స్ని నేర్చుకోగలిగితే ఆ క్వశ్చన్ నంబర్ 8ని సులభంగా రాయవచ్చు. అలానే క్వశ్చన్ నంబర్ 7 ఇది పోయిట్రీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు. మనకి ఇక్కడ కూడాను 4 పాఠాల నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ప్రతి పాఠం నుంచి ఒక్కొక్కటి చొప్పున వస్తుంది కనుక 3 పాఠాలని విద్యార్థులు చక్కగా నేర్చుకుంటే ఆ విభాగాన్ని కూడా మీరు చక్కగా సమాధానం రాయవచ్చు. ఇక తర్వాతది గమనించినట్టయితే క్వశ్చన్ నంబర్ 4 ఇది నాన్ టేల్కు చెందినటువంటి ప్రశ్నలు. మనకు నాన్ టేల్లో 3 డ్రామాలు ఉన్నాయి, 3 పాఠాలు ఉన్నాయి. న్యాసరక్ష, ముద్రా రాక్షసము, అదేవిధంగా అనురవము అనేటువంటి మనకు 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. మన సిలబస్లో ఉన్నవే టోటల్గా 6. ఈ ఉన్న 6 ప్రశ్నలలో నుంచి ఏదన్నా 4 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రతి పాఠం నుంచి ఒక్కొక్కటి చొప్పున రావటమే కాకుండా ఈ 3 ఒక పాఠం నుంచి ఎక్స్ట్రాగా ఇంకొక ప్రశ్న కూడా రావటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఒక 2 పాఠాలను గనక చక్కగా నేర్చుకోగలిగితే నాన్ టేల్లో 2 లేక 3 ప్రశ్నలను రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 పాఠం నంబర్ 1 న్యాసరక్ష, పాఠం నంబర్ 3 అనురవము అనేటువంటి 2 పాఠాలని కాస్త సులభంగా ఉంటాయి కనుక విద్యార్థులు బాగా నేర్చుకోగలిగితే
మంచి లాభం ఉంటుంది. దానితో పాటు ముద్రా రాక్షసం కూడా అదేమీ కష్టమేం కాదు. దానిలో ఉన్నది కూడా 2 ప్రశ్నలు కాబట్టి మనం అన్ని ప్రశ్నలు నేర్చుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ విధంగా మీరు ఈ 3ంటికి చెందిన లఘు సమాధానాలని రాయాలి. ఇక పేజీ నంబర్ 7 ఈ పేజీ నంబర్ 7లో మనకి రోమన్ నంబర్ 6 అంటే క్వశ్చన్ నంబర్ 6 అంటాం. ఇది యానటేషన్స్ ఫ్రమ్ ప్రోస్, గద్య భాగానికి చెందిన సందర్భ వాక్యములు. మనకు అదే పేజీలోనే గమనించినట్టయితే 2 సందర్భాలు రాసిన తర్వాత కూడా కాస్త గ్యాప్ మిగలొచ్చు. ఆ గ్యాప్ను అలానే ఉంచుకోవాలి. మనకు 4 లెసన్లు ఉన్నాయి సందర్భాలు. అందులో ఏదన్నా 2 సందర్భాలను రాయాలి. 4 ఇవ్వటం జరుగుతుంది. ప్రతి లెసన్ నుంచి 1 తప్పనిసరిగా వస్తుంది. అందులో 2ంటిని మనం రాయాలి. కాబట్టి విద్యార్థులు ఏదన్నా 3 పాఠాలను చక్కగా నేర్చుకోగలిగితే 2 కాదు 3ంటికి సందర్భ వాక్యాలు మనం రాయవచ్చు. ముందుగా మనకి బాగా వచ్చిన 2 సందర్భ వాక్యాలను నీట్గా రాసి నేను పక్క పేజీలో చూపించినట్టుగా గమనించి అలా 2 సందర్భ వాక్యాలను రాసిన తర్వాత గ్యాప్ను వదిలిపెట్టుకుంటే మనకు అవకాశం ఉంటే పరీక్ష అంతా అన్నీ రాసిన తర్వాత ఆ చాయిస్ అనేటువంటి సందర్భాన్ని కూడా అక్కడ వదిలేసిన ప్రదేశంలో రాయటానికి అవకాశం ఉంటుంది. అందుకని అలా పెట్టుకోవాలి. అలానే మనం గమనించినట్టయితే ఈ సందర్భ వాక్యాలు రాసేటప్పుడు కవి పరిచయానికి 2 లైన్లు గ్యాపు, సందర్భానికి 2 లైన్లు గ్యాపు, భావానికి 2 లైన్లు గ్యాప్, ఈ విధంగా ఏర్పాటు చేసుకుని నేను పక్కన చూపించినట్టుగా రాసినట్టయితే బాగా ఉంటుంది. ఇక తర్వాత పేజీ నంబర్ 8వ పేజీ. ఇందులో క్వశ్చన్ నంబర్ 5వ ప్రశ్న. దానిని యానటేషన్స్ ఫ్రమ్ పోయిట్రీ అంటాం. పద్య భాగానికి చెందిన సందర్భ వాక్యాలు. మనకి పద్య భాగంలో 4 పాఠాలు సందర్భ వాక్యాలకు ఉన్నాయి. ప్రతి పాఠం నుంచి 1 తప్పనిసరిగా ఇస్తారు. 4 ఇవ్వబడితే 2ంటికి మనం సమాధానం రాయాలి. ఇందాక గద్య భాగానికి చెప్పినట్టుగానే ఇక్కడ కూడాను కవి పరిచయానికి 2 లైన్లు గ్యాపు, సందర్భానికి 2 లైన్లు గ్యాపు, భావానికి 2 లైన్లు గ్యాప్. ఇలా ఆ పేజీలో 2 సందర్భాలు రాసిన తర్వాత కింద గ్యాప్ వదిలిపెట్టుకున్నట్టయితే మరొక సందర్భాన్ని కూడా చివర రాయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు పోయిట్రీలో కూడా 3 పాఠాలు చక్కగా నేర్చుకోగలిగితే గనక 2 లేక 3 సందర్భాన్ని చక్కగా రాయవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే పోయిట్రీ లేదా ప్రోజ్ ఈ 2ంటిలో కూడా సందర్భ వాక్యాలు రాసేటప్పుడు కవి పరిచయం రాయటం అనే విషయంలో కొంచెం సులభంగా ఉండే విధానాన్ని పాటించినట్టయితే బాగా ఉంటుంది. ఏ పాఠానికైనా సరే కవి పరిచయం కామన్గా ఉండేట్టుగా తయారు చేసుకోగలిగినట్టయితే బాగా ఉంటుంది. అది ఎలా అంటే ఉదాహరణకి చెప్తున్నాను. కవి పరిచయం ఇలా రాయవచ్చు. ఇదం వాక్యం. ఇది ప్రోజ్ అయినా సరే అండి, పోయిట్రీ అయినా సరే, దేనికైనా కూడా ఉపయోగమే. ఇదం వాక్యం డాష్ ఇది పాఠే అస్తి, ఫుల్ స్టాప్ పెట్టాలి. అలానే కవి డాష్ ఫుల్ స్టాప్ పెట్టాలి. గ్రంథ డాష్ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇందులో మొదటి బ్లాంకులో లెసన్ పేరు రాయాలి, 2వ బ్లాంకులో కవి పేరు రాయాలి, 3వ బ్లాంకులో ఆ లెసన్ కలిగినటువంటి ఒరిజినల్ ఆ బుక్ గ్రంథం పేరు రావాలి, అక్కడ రాయాలి. ఉదాహరణకి చెప్తాను.
మనం కుముద్వతి పరిణయం రాద్దాం అనుకున్నాం అనుకోండి. ఎలా రాయొచ్చు? ఇదం వాక్యం, పాఠం పేరు రాయాలి అక్కడ, కుముద్వతి పరిణయ, అక్కడ ఇతి పాఠే అస్తి. తర్వాత కవి, ఆ కవి పేరు రాయాలి అక్కడ, కవి తర్వాత కాళిదాస రాయాలి. అలానే గ్రంథ, ఏ గ్రంథం అది? రఘువంశ మహాకావ్యం లేదా రఘువంశ, ఇలా రాసినట్టయితే సులభంగా ఉంటుంది. అలానే సందర్భం కూడా డాష్ డాష్ ప్రతి ఏవం అవదత్, అంటే మొదటి డాష్లో ఎవరు మాట్లాడారు, రెండవ డాష్లో ఎవరితో మాట్లాడారు అనే అంశాలను గనక ఏ సందర్భ వాక్యానికైనా కామన్గా ఉండేట్టు తయారు చేసుకోగలిగితే విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భ వాక్యాలలో పోయిట్రీకి చెందిన 6 మార్కులు, రోజుకు చెందిన 6 మార్కులు, మొత్తం 12 మార్కులను సాధించుకునే అవకాశం ఉంది. ఇక తర్వాతది పేజీ నంబర్ 9. ఈ పేజీ నంబర్ 9లో ప్రతిపదార్థ తాత్పర్యాలు ఇవ్వబడతాయి. క్వశ్చన్ నెంబర్ 1 అది రాయాలి. క్వశ్చన్ నెంబర్ 1 రాయాలి, ప్రతిపదార్థ తాత్పర్యములు. మన సిలబస్సులో 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి సాధువర్తనము, ఇందులో 6 శ్లోకాలు ప్రతిపదార్థాలకు ఇవ్వబడ్డది. రెండవది గాయత్రి నీతి గీతావళి, గాయత్రి నీతి గీతావళి అని, ఇందులో 6 శ్లోకాలు స్టార్ సింబల్ పెట్టబడి ఉన్నాయి ప్రతిపదార్థాలు. పరీక్షలలో సాధువర్తనం నుంచి 1, రెండవ పాఠ గాయత్రి నీతి గీతావళి నుంచి 1 తప్పనిసరిగా ఇవ్వటం జరుగుతుంది. కనుక విద్యార్థిని విద్యార్థులు ఏదన్నా ఒక పాఠాన్ని, అటు సాధువర్తనం కానీ లేదా గాయత్రి నీతి గీతావళి కానీ, మీ ఇష్టం, అది ఏదో ఒక పాఠాన్ని చక్కగా నేర్చుకోగలిగితే ఈ క్వశ్చన్ నెంబర్ 1కి సమాధానం రాయగలుగుతారు. ఇందులో మనం రాయవలసింది ఎలా? పక్క పేజీలో చూడండి ఒక్కసారి. ఈ పక్క పేజీలో చూసినట్టయితే మీకు వివరంగా అర్థమవుతుంది ఎలా రాయాలి అనేది. ముందు కవి పరిచయం రాయాలి. ఆ కవి పరిచయం రాసిన తర్వాత 1 లైన్ గ్యాప్ వదలండి. ఆ తర్వాత పదవిభాగ అని పెట్టి పదవిభాగము రాయాలి. ఈ పదవిభాగం రాసిన తర్వాత 1 లైన్ గ్యాప్ వదిలిపెట్టి అన్వయక్రమ అని రాయండి. అంటే ప్రోజ్ ఆర్డర్ లేదా సీక్వెన్షియల్ ఆర్డర్ అంటాం. ఇది రాసిన తర్వాత 1 లైన్ గ్యాప్ వదిలిపెట్టి కింద ప్రతిపదార్థ అని రాసి, ఇక ఈ ప్రతిపదార్థాలను నీట్గా రాయండి నేను పక్కన చూపించినట్టుగా. అలా తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, తెలుగు వాళ్ళు తెలుగులోనూ రాయవచ్చు లేదా ఇంగ్లీష్లో అయినా రాయవచ్చు. ప్రతిపదార్థం అంతా రాసిన తర్వాత గ్యాప్ ఇచ్చి భావ అని రాసి, ఆ భావాన్ని కూడా నీట్గా చక్కగా ఎక్కడా కూడాను అక్షర దోషాలు కానీ లేదా విషయ వివరణలో దోషం కానీ లేకుండా రాయాలి. అలా రాసి వీలైతే దానికి చెందిన వ్యాకరణాంశాలను కూడా మనం రాయగలిగినట్టయితే మన మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడి మనకి 99 మార్కులు సాధించుకునే అవకాశాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఈ వివరాలన్నీ సక్రమంగా తెలుసుకొని నేను చూపిస్తున్నటువంటి ఆ సమాధాన పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ రాయగలిగినట్టయితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత పేజీ నెంబర్ 11 నుండి ఎస్ఏ క్వశ్చన్లని రాయాలి. అంటే క్వశ్చన్ నెంబర్ 2 మరియు క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 2లో పోయిట్రీకి చెందినటువంటి ఎస్ఏ క్వశ్చన్లు 2 ఇవ్వబడతాయి, 1 రాయాలి. అలానే క్వశ్చన్ నెంబర్ 3లో రోజుకు చెందినటువంటి 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి, 1 రాయాలి. ఒక్కొక్క దానికి 6 మార్కులు ఉంటాయి. అయితే ఇక్కడ ఆర్డర్లో 2వది రాయాలి లేదా 3వది రాయాలనేది కాదు. మనకు పోయిట్రీ క్వశ్చన్ బాగా వస్తే
అది ముందు రాయండి, లేదా ప్రోజ్ క్వశ్చన్ బాగా వస్తే అది ముందు రాయండి. ఏ ఎస్సే క్వశ్చన్ మనకు బాగా వచ్చిందో అది మొట్టమొదట మనం రాయగలిగినట్టయితే దానివల్ల మనకు అనేకమైనటువంటి బెనిఫిట్స్, ప్రయోజనాలు ఉంటాయి. ఎలా అంటే మనకు బాగా వచ్చిన సమాధానాన్ని చాలా సులభంగా, అతి తొందరగా, త్వరగా రాయగలుగుతాం. దానివల్ల మన మీద మనకు ఒక నమ్మకం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం, అది పెరగటమే కాక సమయం కూడా మిగులుతుంది. ఈ మిగిలిన సమయాన్ని మనకు కొంచెం డౌట్గా ఉన్నటువంటి రెండవ ప్రశ్న రాయటంలో వాడుకోవచ్చు. ఆ రెండవ ప్రశ్నకి రాయాల్సిన సమాధానాన్ని రాసేటప్పుడు ఆ సమాధానాన్ని ఆలోచించుకొని రాయవచ్చు అన్నమాట. అయితే ఈ ప్రోజ్ లేదా పోయిటరీ సమాధానాలను, ఎస్సేకి సంబంధించిన సమాధానాలు రాసేటప్పుడు ఎలా రాయాలో జాగ్రత్తగా నేను ఈ పక్కన చూపిస్తున్నటువంటి పేజీని గమనించాలి. ఇక్కడ మీకు పోయిటరీ ఎస్సేని చూపిస్తూ ఉన్నాను, అలానే ప్రోజ్ ఎస్సే కూడా రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కవి పరిచయం రాయాలి ముందు. ఆ కవి పరిచయం రాసిన తర్వాత ఒక్క లైన్ గ్యాప్ వదలండి. తర్వాత పూర్వకథ ఏదన్నా ఆ పాఠానికి చెంది ఉండుంటే పూర్వకథ అని సపరేట్గా పెట్టుకొని అది రాయండి. అది రాసిన తర్వాత మళ్ళా ఒక్క లైన్ గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత ప్రస్తుత కథ అని సపరేట్గా పెట్టుకొని మన పాఠ్యాంశానికి చెందిన కథను రాయండి. అయితే ఇక్కడ నా సలహా ఏమిటంటే ఈ ఎస్సేలు రాసేటప్పుడు ఆ ఎస్సే మధ్యలో అక్కడక్కడ కొటేషన్లు అంటుంటాం. సంస్కృత భాషలో ఉన్నటువంటి పోయిటరీలో ఉన్న శ్లోకాలని కానీ, లేదా ప్రోజులో ఉన్నటువంటి వాక్యాలని, సంస్కృత వాక్యాలని కానీ మనం ఆ సమాధానంలో రాయగలిగితే పేపర్ దిద్దేవాడికి మన మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. దానివల్ల విద్యార్థులు తప్పకుండా 99 మార్కులు సాధించుకునే అవకాశం మెండుగా ఏర్పడుతుంది. ఇదేమి పెద్ద కష్టమైన పని కాదు, కొంచెం ప్రాక్టీస్ అవసరం అంతే. అది ఎలా రాయాలో పక్క పేజీలో నేను రాసి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. కొటేషన్ రాయటానికి ముందు లైన్ గ్యాప్ ఇవ్వండి, ఆ కొటేషన్ రాసిన తర్వాత ఒక లైన్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళా సమాధానం రాయండి. ఇలా మధ్యలో గ్యాపులు మెయింటైన్ చేసుకుంటూ ఆ కొటేషన్లను రాస్తూ ప్రోజు లేదా పోయిటరీకి చెందిన ప్రశ్నలను గనక మీరు వాటిని గనక ప్రశ్నలకు గనక మీరు సమాధానం రాయగలిగితే తప్పకుండా మంచి మార్కులు సాధించగలుగుతారు. మ్యాక్సిమం 5.5 మార్కులు ఏర్పడతాయి మనకి ప్రతి ఒక్కదానికి. పోయిటరీకి ఒక 5.5, ప్రోజ్కి ఒక 5.5. కాబట్టి ఈ విధంగా మీరు ఎస్సేలు రాయాలి. ఈ విధంగా నేను చూపించిన విధానంతో, నేను చెప్పిన విధానంతో మీరు మీ యొక్క ఈ పరీక్ష రాయటం అనేటువంటిది తప్పకుండా ఆచరించినట్టయితే విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మార్కులు సాధించవచ్చు. ఆ విధంగా మీరు తెలంగాణలో సంస్కృతం పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా బాబాయ్ మీడియాని ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయాలి. ఆ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని గనక ప్రెస్ చేసినట్టయితే మా బాబాయ్ మీడియా ద్వారా మేము విడుదల చేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడాను నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియటం జరుగుతుంది, చూడవచ్చు.
శుభం భూయాత్ సర్వేషాం.